హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. మహాత్మా జ్యోతిబా పులే బీసీ గురుకులాల్లో ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా 2025-26 సంవత్సరానికి గాను ఇంటర్ మరియు డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ అనేది మొదలైంది. అయితే ఈ బీసీ గురుకులాలకు ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సో ఈ మహాత్మా జ్యోతిబా పులే బీసీ గురుకులాలకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనే విషయాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ముందుగా ఈ బీసీ గురుకులాలకు సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ యొక్క లింక్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మనకి డిగ్రీ మరియు ఇంటర్ రెండు అడ్మిషన్కి సంబంధించిన లింక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు దేంట్లో అయితే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ముందుగా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పేమెంట్ లింక్ మీద క్లిక్ చేస్తే మరొక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం స్టూడెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఏ డిస్ట్రిక్ట్ చెందినవారో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టూడెంట్ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేసి ఒక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఎస్ అని పెట్టుకోవాలి, లేదంటే నాన్ పెట్టేసేయాలి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ కూడా 1.5 లోపల ఉండాలి. రూరల్ అయితే అది కరెక్ట్ ఉంటే ఎస్ అని పెట్టేసి ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ చూపిస్తూ ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేయాలి. అప్పుడు మీకు పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. 200 రూపీస్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా యూజ్ చేయొచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిపోగానే మీకు ఒక జర్నల్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ రిసిప్ట్ని మీరు ప్రింట్ తీసుకుని పెట్టుకోవచ్చు, లేదా ఈ జర్నల్ నంబర్ని కాపీ చేసుకొని మళ్ళీ మెయిన్ పేజ్లోకి వెళ్ళి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు వచ్చిన జర్నల్ నంబర్ని ఎంటర్ చేసి పేమెంట్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ రోజు చేసి ఈ రోజు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో SSC బోర్డు అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత స్టూడెంట్ యొక్క ఫోటో, సిగ్నేచర్ కంబైన్డ్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైల్ అనేది JPG ఫార్మాట్లో 50 KB లోపల ఉండేలా చూసుకోవాలి. తర్వాత డిక్లరేషన్ టిక్ పెట్టేసి క్యాప్చా కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి మెయిన్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ యొక్క సర్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేసేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్లో అడ్రస్ మెన్షన్ చేయాలి, హౌస్ నెంబరు, విలేజ్ అండ్ డిస్టిక్, మండల్ సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు SSC ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది సెలెక్ట్ చేసుకొని ఇదివరకే మీరు బీసీ హాస్టల్లో చదువు ఉంటే ఎస్ అని పెట్టేసి ఏ హాస్టల్లో చదివారో డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ అటువంటిది ఏం లేకపోతే నో అని పెట్టేసేయాలి. అండ్ స్టూడెంట్ అనాథ అయితే అంటే పేరెంట్స్ ఇద్దరు చనిపోయి ఉంటే ఎస్ అని పెట్టేసేయాలి, లేదంటే నో అని పెట్టేసేయాలి. ఆ తర్వాత మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంచుకునే గ్రూపు అండ్ మీ నేటివిటీ డిస్ట్రిక్ట్ను బట్టి మీకు కాలేజ్ ప్రిఫరెన్సెస్ అనేది ఇక్కడ కింద చూపించడం జరుగుతుంది. సో మనకి MPC, BIPC, CEC, HEC కాకుండా వొకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ లాంటి అదర్ కోర్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని నేటివ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కింద కాలేజ్ ప్రిఫరెన్సెస్ అయితే వస్తాయి. ఇందులో మీరు కాలేజ్ యొక్క ప్రిఫరెన్సెస్ చాయిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు దగ్గరలోని లేదా మీకు నచ్చిన కాలేజ్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా ప్రిఫరెన్స్ వైజ్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. అన్ని కాలేజీలు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు ఎన్ని ఆప్షన్స్ వస్తే అన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రాల్ చేసేసి ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి ప్రీవ్యూ చేసుకోవాలి. సో ప్రీవ్యూలో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేయాలి. సో సబ్మిట్ చేసాక క్యాండిడేట్ ID అండ్ డౌన్లోడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఒక PDF ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ PDF ఫైల్ని ప్రింట్ తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఈ గురుకులాలకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కాబట్టి మీకు ఎటువంటి హాల్ టికెట్స్ కూడా రావు. మీకు 10th లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తే నేను మీకు మన ఛానల్లో వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా మహాత్మా జ్యోతిబా పులేకి సంబంధించిన బీసీ గురుకులాలకు ఆన్లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.